కాదు నీరజ్, ఇది నువ్వే. అప్పట్లో నన్ను నరకం నుండి తప్పించి వాళ్ళకి నన్ను దూరంగా తీసుకెళ్లిపోయావు. ఆ దుర్మార్గులు మన కోసం ఎక్కడెక్కడో వెతికి చివరికి వాళ్ళు ఈ ప్లాన్ వేశారు. నీ ఫోటో పేపర్ లో వేయించి వాళ్ళని పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇది నువ్వే నీరజ్, గుర్తుపట్టు. అప్పుడు మనం గుంతకల్లో ఓ ఇల్లు అద్దె తీసుకుని అక్కడే ఉన్నాం. నువ్వు కార్ షెడ్ లో పనిచేసి నన్ను పోషించేవాడివి. ఈ ఫోటో పేపర్ లో పడ్డాక మనం ఆ ఊరు వదిలి వచ్చేసాం. ఆ తర్వాత మనం ఎన్నో అవస్థలు పడ్డాం. ప్రతి అనుకోకుండా విడిపోయాం కూడా. మళ్ళీ అనుకోకుండా మహాలక్ష్మి గారి ఇంట్లో కలుసుకుంటాం. నీకు మహాలక్ష్మి గారు గుర్తున్నారా నీరజ్? రేఖ గుర్తుందా? నేనే గుర్తులేనప్పుడు ఇంకా వాళ్ళు ఎలా గుర్తుంటారులే. ఈ ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. ఎలా మర్చిపోయాను నేను? నిన్ను మళ్ళీ కలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని ఈ కళ్ళతో ఎదురు చూశాను మీరు. కానీ అది ఇలాంటి రోజు అవుతుంది. నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటకు వెళ్తారా? పేషెంట్ ని చెక్ చేయాలి. వీరేష్ అన్న డాక్టర్ వేషంలో వచ్చాడు. నన్ను కలిసి తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు. ఇంకొక ఛాన్స్ ఇవ్వమని అన్నను అడిగాను. కానీ ఈసారి కూడా ఫెయిల్ అయ్యాను. కూడా ఎలా ఉన్నావు? నీకోసం రిస్క్ తీసుకుని గెటప్ తీసుకుని వచ్చాను. నువ్వు ఓకే కదా? ల్యాప్టాప్ లో నీ ఫోటో చూశాను, మ్యాట్లో చదివాను. ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అది నువ్వు కాదరా పిచ్చోడా, ఎవడో నీలాగా ఉండే ఇంకొకడు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటారు కదా, ఇది అలాంటి కేసే. ఒక విధంగా దీనివల్ల మనకు లాభం ఉంది. ఆ సంధ్య నిన్ను నీరజ్ అనుకుంటుంది, దానికి ఆ నీరజ్ మీద చాలా లవ్ ఉంది. నీకు బాగా నిన్ను డిశ్చార్జ్ చేశాక తనతో పాటు నిన్ను ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు మన పని ఇంకా ఈజీ అవుతుంది. దానింట్లోనే ఉంటూ కరెక్ట్ అని చూసుకుని దాన్ని లేపేస్తాం. కానీ ఇంతకుముందు చెప్పిన మాట, అది ఎంత మాత్రం మర్డర్ లాగా ఉండకూడదు, యాక్సిడెంట్ లాగా ఉండాలి. సరేనా? నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. దాని ముందు నువ్వు నీరజ్ లాగానే నటించు. నేను ఫాలో అవుతాను. సరేనా? నో ప్రాబ్లం. అతను బాగానే కోలుకుంటున్నాడు. ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకుంది. డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ డాక్టర్. No.